మహబూబాబాద్ మున్సిపాలిటీ 34వ వార్డు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గుండా రాజశేఖర్ గెలుపు కోరుతూ మాజీ ఎంపీ మాలోతు కవిత గడప గడప ప్రచారం చేశారు. కరోనా కష్టకాలంలో ప్రతి ఇంటికి తనకు తోచిన సహాయం చేశారన్నారు. ప్రతి ఇంట్లో రాజశేఖర్ అన్నగా తమ్ముడిగా తన వార్డు ప్రజలు సంపూర్ణ మద్దతు పలుకుతున్నారన్నారు. అభ్యర్థి కారు గుర్తుపై ఓటు వేసి అక్కడ మెజార్టీ ఇవ్వాలని ప్రతి ఒక్కరికి తెలియజేశారు. తనను గెలిపించి వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని తన కారు గుర్తుపై ప్రజలు ఓటు వేసి మంచి మెజార్టీ అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, మరిన్ని రఘు నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. బావా అనే రిలేషన్ తోనే ప్రతి ఇంటికి ఉంది. నాకు ఏ ఇంటితో నాకు రిలేషన్ లేకుండా ఎక్కడ కూడా లేదు. నేను అనేది ఏంటంటే ఒకటే, నా మీద ఇవాళ సాయిబాబా టెంపుల్ దగ్గర జరిగిన అది కూడా అదే విషయం చెప్తున్నారు. సాయిబాబా టెంపుల్ దగ్గర జరిగిన డ్యామేజ్ గురించి చెప్తున్నారు. సాయిబాబా టెంపుల్ దగ్గర ఏం డ్యామేజ్ జరిగింది, ఎందుకు జరిగింది అనే విషయం పబ్లిక్ ప్రతి ఒక్కరికి తెలుసు. ఎప్పుడు ఏం చేద్దామన్నా కానీ వాళ్ళు ముందుకు వచ్చిన తర్వాత వాళ్ళే 66 ఫీట్లకు వాళ్ళే ఒప్పుకొని కొంతమంది కూలగొట్టుకోవడం జరిగింది, కొంతమంది కూలగొట్టుకోలేదు. వాళ్ళ విషయంలో వాళ్ళు ఇబ్బంది పడ్డారు. అయినా వాళ్ళు వెంటనే ఉన్నా. నేను గతంలో ఉన్న శంకర్ నాయక్ గారి కాలు పట్టుకోవడం కూడా జరిగింది సాయిబాబా టెంపుల్ లైన్లో ఇక్కడ జరిగిన ఇష్యూ గురించి కూడా. అయినా అప్పుడున్న కలెక్టర్ గారు ఇది 66 కావాలని మా పార్టీ పరంగా కాదు, అది 66 ఫీట్లు కావాల్సిందని అక్కడ ఉన్న కలెక్టర్ గారు గౌతమ్ గారు దాన్ని బాగా పోటీ చేయడం జరిగింది. దానివల్ల అయింది తప్ప మా పార్టీ వల్ల కానీ మా వ్యక్తులు కానీ మా వ్యక్తిగతంగా కానీ అక్కడ ఏం జరగలేదు. అయినా నన్ను బాగా ఆదరిస్తున్నారు. మంచి మెజార్టీతో గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. పైన ఉన్న మొదటి గుర్తులో కారు గుర్తుంది. పోతురాజు ప్రచారంలో భాగంగా గుండా రాజశేఖర్ యొక్క ఆయన ప్రచారంలో భాగంగా మా మాజీ చైర్మన్ గారు కేసీఎన్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మా రఘు గారు, మరి వార్డులో ఉన్న ముఖ్య నాయకులు, కార్యకర్తలు, యువకులు చాలా మంది ఉన్నారు. గడప గడప ప్రచారం చేస్తా ఉన్నాం. వాస్తవంగా ఏ ఇంటికి వెళ్ళినా మా తమ్ముడు, మా అన్న అంటే చాలా సంపూర్ణ మద్దతు. మిగతా వేరే బీజేపీ పార్టీ అని ఎవరు కలిసినా కూడా కష్ట సుఖాలు అంటే మేము వాళ్ళ ఇంట్లో పోయినప్పుడు వాళ్ళు చెప్పే మాట ఒకటే ఏం కనపడతా ఉందంటే, అయితే గుండా రాజశేఖర్ యొక్క విషయంలో అయితే ప్రత్యేకంగా ఎటువంటి తేడా లేదు. కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఎవరు పట్టించుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అభ్యర్థి అయితే అసలు నామరూపాలు లేవు అసలు ఆ వ్యక్తికి. ఆయన వాళ్ళ తల్లిదండ్రులకే అన్నం పెట్టకుండా వెళ్ళగొట్టినాడు. ఇవాళ కరోనా టైంలో మాకు పెద్ద కొడుకు లాగా, ఒక తండ్రిలాగా, తమ్ముళ్ళలాగా ఆప్యాయంగా అందిన అమ్మ, బావ, అక్క, అన్నని పలకరిస్తూ కూడా గుండా రాజశేఖర్ కరోనా కష్టకాలంలో ఆయన సొంత ఖర్చుతో కూడా ఈ 34 వార్డులలో ఆయన ప్రతి ఒక్కరు సాయం చేయడం జరిగింది. ఆసుపత్రుల్లో కూడా ఎక్కడ ఇబ్బంది అయినా కూడా ఆపత్లో కూడా ఉన్న వ్యక్తి కాబట్టి మేము తప్పకుండా సంపూర్ణ మద్దతు పలుకుతూ ఇవాళ కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో, కేటీఆర్ గారి యొక్క సారథిలో ఇవాళ ఈ 34 వార్డులో కారులో మీకు బహుమతిగా మంచి మేరతో గెలిపిస్తూ ఉంటున్నారు. మనస్ఫూర్తిగా మీడియా ముఖ్యంగా కూడా ఈ వార్డు సభ్యులు ప్రతి ఓటర్ మహాశైలకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం. మా తమ్ముడు గుండా రాజశేఖర్ ఏదైతే బ్యాలెట్ లో పైన కారు గుర్తు ఫస్ట్ మొదలు గుర్తే తప్పకుండా మీరు అఖండ మేరతో గెలిపించాలా. మున్సిపాలిటీ అడుగుపెట్టి ప్రశ్నించే హక్కు కాంగ్రెస్ వాళ్ళు ఏవైతే అన్ని లుచ్చా మాటలు, లంగా మాటలు చెప్పి ఎలక్షన్ల ముందు ఏదైతే ఇప్పుడు అన్ని కూడా నామమాత్రంగా మేము మంజూరు చేసి అన్ని కూడా ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని ఏవైతే రోడ్లు ప్రారంభిస్తారో ఇప్పుడు గుర్తొస్తున్నాయి. కానీ వాళ్లకు ఇవన్నిటికీ కూడా మళ్ళీ ప్రశ్నించాలి. పనులు పూర్తి కావాలంటే ఇటువంటి ప్రశ్నించే గొంతుకైనా గుండా రాజశేఖర్ లాంటి వ్యక్తులు, యువకులు గెలిపించాలని మనస్ఫూర్తి కోరుతా ఉన్నాం.